సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఆయా బెడ్రూమ్స్లో ఎవరైనా ఉన్నారా? ప్రియ చెల్లెండ్రు కానీ పాపలు కానీ వంటగదిలో ఉన్నారా? అందరూ వస్తే ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. మాకు గొర్రెల కాపరిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మీ కాపరత్వంలో ప్రతి దినము ఈ రీతిగా పెరగడానికి, మీ వాక్యం ద్వారా పోషించబడటానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ రాత్రి మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడండి. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి నాయన. ముఖ్యంగా యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. యవ్వన బిడ్డలు వారి యవ్వన ప్రాయంలోనే రక్షింపబడటానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. వృద్ధులైన మా ప్రియ అన్నలకు అక్కల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. వారిని వృద్ధాప్యంలో వారిని కాపాడండి ప్రభువా. నాయన, పేదవారి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే వారికి దిక్కు సహాయపడమని అడుగుతున్నాం. అంగ వైకల్యుల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. నాయన, గుడ్డివారి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మా శరీరాలు పులకరిస్తున్నాయి ప్రభువా. పుట్టు గుడ్డి వారిని బాగు చేయగలిగిన దేవుడు మీరొక్కరే ప్రభు. మీ వాక్యం కొరకై, మీ ప్రేమ కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుడు ద్వారా మీరే పొందండి. అట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన మన యొక్క గొర్రెల కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ఆత్మల కాపరి, ఆయన ప్రధాన కాపరి. ఆ కాపరత్వంలో మనము పెంచబట్టం అనేది మన ధన్యతని గ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలో కొంతమంది అంకుల్ ఇంకా పాట వేయలేదు అని అనుకోవచ్చు.
చివరిలో సమయం ఉంటే తప్పనిసరిగా పాట వినవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని సక్రమంగా వినండి. విన్న వాక్యాన్ని హృదయాలకు అన్వయించుకునండి. అన్వయించుకున్న వాక్యాన్ని జీవితం యొక్క ప్రాక్టీస్లో పెట్టడం ద్వారా, దానిని అనుభవించడం ద్వారా ఇంటికి క్షేమం కలుగుతుంది, సంఘానికి సమాజానికి క్షేమం కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గత పాఠంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు మన ధ్యాన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలను అన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఈ వచనాన్ని మనం సమంగా అర్థం చేసుకుంటే మన హృదయాలు పులకరిస్తాయి, దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తాయి. ఎందుచేతనగా ఆ ప్రియ మంచి కాపరి, ఆత్మల కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి గొర్రెల ముందు నడుస్తాడు. గొర్రెలను మేపి సాయంకాలం వరకు ఆయన ఏం చేస్తాడు అనగా ఈ గొర్రెలను ద్వారపాలకునికి అప్పగిస్తాడు. ఆ గొర్రెల కాపరి సాయంకాలము తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే వచ్చేసరికి అన్ని గొర్రెలు కలిసి ఉంటాయి. అంటే చాలామంది గొర్రెల కాపరులు గొర్రెల ఆ బహిరంగ దొడ్డిలో ఉంటాయి అన్న మాట జాగ్రత్తగా వినాలి. మాయా ప్రాంతాల్లో, పల్లెటూరుల్లో బందుల దొడ్డి అని అంటాం, ఇక్కడ గొర్రెల దొడ్డి అని అన్నారు. గొర్రెల దొడ్డిలో అన్ని గొర్రెలు ఉంటాయి. ఉదయం వచ్చిన వెంటనే ఆ గొర్రెల కాపరి తన గొర్రెలను గుర్తుపట్టవలసిన పని లేదు. ఎందుకు అంటే ఈ గొర్రెలు కాపరి స్వరాన్ని వినిన వెంటనే అతన్ని గుర్తుపడతాయి. వెంటనే ఆ గొర్రెలు తన దగ్గరకు వచ్చేస్తాయి. అంటే గొర్రెల ముందు గొర్రెలు వచ్చేసిన వెంటనే గొర్రెల కాపరి సిద్ధంగా ఉంటాడు తీసుకుని వెళ్ళడానికి. ఈ గొర్రెల కాపరిని గుర్తుపట్టిన గొర్రెలు ఆ కాపరి వెనుక ఉంటాడు, ఆ కాపరి వెనుక ఉంటాయి, కాపరి ముందు ఉంటాడు, ముందు నడుస్తాడు. ముందు నడిచిన వెంటనే ఆ గొర్రెలు అతనిని వెంబడిస్తాయి. ఎంత మనోహరమైన దృశ్యం కాదు. పల్లెటూరు వారికి బాగా తెలుస్తుంది. గొర్రెల కాపరి తన దుడ్డు కర్రతో, దండంతో ముందు ఉంటాడు, వెనుక గొర్రెలు ఉంటాయి. ఆయన గొర్రెవు నీవు అయితే నీవు ఆయనను వెంబడిస్తావు. నీవు ఆయనను వెంబడించడం లేదు అని అంటే నీవు ఇంకా ఆయన గొర్రెవు కాలేదు అన్నమాట. ఆ గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని సులభంగా ఆ గొర్రెలు వింటాయి. స్వరాన్ని విని ఆ గొర్రెల కాపరిని వెంబడిస్తాయి. ఈ రాత్రి ఈ కార్యక్రమంలో వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా గ్రహించవలసింది ఏమిటి అనగా ఆ ప్రియ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే అనగా ఆ ద్వారపాలకుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే ఆ ప్రియ ప్రభు దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. గొర్రెల కాపరి, ద్వారపాలకుడు నీ పట్ల తీసుకున్న శ్రద్ధ, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మదేవుడు మన పట్ల తీసుకుంటున్న శ్రద్ధను మనము గ్రహించి ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన దగ్గర శాశ్వతంగా నివసించడానికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ వచనం, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ దినాల్లో
అన్యుల స్వరాలు ఎక్కువైపోయాయి. వారు ఏమేమో చెప్తున్నారు. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా దానికి పలవలు చిలవలు చేసి దేవుని వాక్యాన్ని బోధించడం సరికాదు. దేవుని వాక్యాన్ని నీకు అర్థమైన రీతిలో బోధించడం కాదు, పరిశుద్ధాత్మదేవుడు నీకు ఏ రీతిగా అర్థం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆధ్వర్యంలో ఆయన స్వరాన్ని వినిపించే పాత్రగా నీవు ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు దేవుని గొర్రెవైతే సజీవుడైన దేవుని స్వరాన్నే వింటావు. ఎవరంటే వారి స్వరాలు వినవు. అన్యులు ఎంత గొప్పవారైనా, ఎంత మంచి ప్రసంగికులైనా, ఎన్ని డిగ్రీలు వారి యొక్క జీవితంలో ఉన్నా, నేను చెప్పాను, ఎన్ని వరాలతో వారు కార్యాలు చేస్తూ ఉన్నా, దేవుని యొక్క వాక్యానికి నీవు వినే స్వరము, వాక్యము అది సరిపోతుందో లేదో చూచుకొని ఆ వాక్యాన్ని నీవు వినాలి. అంతేగాని ఎవరంటే వారు స్వరాన్ని వినకూడదు, ఏదంటే అది మీటింగ్కు వెళ్ళకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సీనియర్ సేవకునిగా నేను చెబుతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం ఏదో ఖర్చు లేకుండా మన ఇంటి ముందుకే వచ్చింది అని అన్నట్టుగా తేలికగా తీసుకోవద్దు. పవిత్రమైన వాక్యం, పరిశుద్ధమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో చెప్పబడే వాక్యాన్నే వినాలి. ఆ వాక్య ప్రకారమే జీవించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ వచనం, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎటువో వారు గ్రహించుకొనలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా ఉంది, చెవి గలవాడు వినుగాక అని ప్రభువారు చెప్పారు. అయితే ఇక్కడ పరిసయ్యులకు చెవులున్నాయి. వారికి చెవులున్నప్పటికీ కూడా వారు వినే స్థితిలో లేరు. వారు ఏ స్థితిలో ఉన్నారు అని అంటే, యేసు ప్రభువారిని ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు చంపాలి అనేదే వారి యొక్క ఉద్దేశం. వారికి కన్నులుండి ఆయన గొప్పతనాన్ని చూడలేకపోతున్నారు. వారికి చెవులుండి యేసు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు వినలేకపోతున్నారు. వారు వింటున్నారు కానీ ఆయన మాటలను దేవుని మాటలుగా వారు అంగీకరించడం లేదు. ప్రియులరా, ఈ రాత్రి నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు. దేవుని వాక్యాన్ని దేవుని యొక్క స్వరంగా, దేవుని యొక్క వాక్యంగా నీవు వింటున్నావా? లేక ఏదో ఆచారం ప్రకారం, అలవాటు ప్రకారం ఆ వాక్యాన్ని వింటే నాకేదో ఆశీర్వాదం వస్తుంది, జబ్బు తగ్గుతుంది, ఏదైనా లాభం వస్తుంది అని వింటున్నావా? ఎలా వింటున్నావో ఈ రాత్రి ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక పర్యాయాలు నేను చెప్తూ ఉంటానండి, రిమోట్ మీ చేతుల్లో ఉంటుంది. రిమోట్ మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన ప్రోగ్రామ్ను మీరు తిప్పుతూ ఉంటారు. నచ్చిన ప్రోగ్రాం అనే దానికంటే నేను ఈ రాత్రి చెప్పేది ఏమిటనగా, దేవుని వాక్యానుసారంగా విశదీకరించే స్వరాన్ని మీరు వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిసయ్యుల యొక్క జీవితంలో చూసినట్లయితే వారు యేసు ప్రభు వారిని పట్టుకుని చంపాలనేదే ధ్యేయంగా ఉంది. ప్రియులారా, ఈ రాత్రి ఈ బైబిల్ సమయం కార్యక్రమం జరపడంలో కలిగిన ముఖ్యోద్దేశం ఏమిటి అనగా, పరిసయ్యుల లాంటి వేషధారులు,
స్వలాభాన్ని అపేక్షించేవారు ఎవరైనా వాక్యాన్ని వింటూ ఉంటే ఈ రాత్రి దేవుని వాక్యము చేత నొప్పించబడి ఒప్పించబడి దేవుని వాక్యానికి లోబడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట ఈ రీతిగా ఇంతగా నొక్కి చెప్తున్నప్పటికీ కూడా వాక్యాన్ని చెవి పెడితే నష్టపోయేది నీవే, మరెవరూ కాదు. దేవుని యొక్క సాన్నిధ్యంలో నీకంటే పెద్దవానిగా, దేవుని సేవకునిగా నేను మనవి చేసేది ఏమిటి అనగా, దేవుని వాక్యానికి చెవి ఒగ్గి దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రకారం దేవుని మాటకు లోబడుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7-8 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేచుండును. 9వ వచనాన్ని కూడా నేను చదివాను. అంతకుముందు ఆ ప్రభు వారు చెప్పారు, నేనే గొర్రెల కాపరిని. ఇప్పుడు ఏమంటున్నాడు అనగా, గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు. అప్పుడేమన్నాడు? గొర్రెల కాపరి. ఇప్పుడేమంటున్నాడు? గొర్రెలు పోవు ద్వారాన్ని నేనే అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఇదే భావాన్ని అక్కడ ప్రభువారు పునరుద్ఘాటించారు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. మనం తీగలుగా ఉండాలి అనంటే ద్రాక్షవల్లి అయిన ఆయనలో మనము తీగలుగా ఉండాలి. మనము ద్రాక్షవల్లి అయిన ఆయనతో నిలిచి ఉండాలి. ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియులారా, ఆయనకు వేరుగా ఉండి, యేసయ్యకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము అనే సత్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. 10వ వచనం, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత చక్కగా చెప్పారండి ప్రభువారు. ప్రభువారే ద్వారం, ఆయన తప్ప వేరొక ద్వారము లేదు, వేరొక మార్గము లేదు. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మానవునికి రక్షణ లేదు. యేసు నామమునే మానవునికి పరలోక ప్రాప్తి, మోక్ష ప్రాప్తి. ఈ రాత్రి సమయంలో మరొకసారి యేసయ్య అన్న మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మాటలు జీవము కలిగినవి. ఆయన ఏమన్నారు అనగా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి రక్షణ పొందిన అనగా మార్గమైన, సత్యమైన, జీవమైన ఆ యేసు ప్రభు వారిని హృదయాల్లో అంగీకరించి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి దొడ్డి అనే సంఘంలోనికి వస్తూ పోతూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. గొర్రెల కాపరి అయిన యేసయ్య యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. ఎందుకు మనం గుడికి వెళ్తాం? గుడికి వెళ్ళకుండా దేవుని వాక్యాన్ని ఇంట్లో చదువుకోకూడదా? కొంతమంది ఆ రీతిగా అనుకుంటారు. ఆ సమయానికి టీవీలో ఎవరో దైవజనుడు బోధిస్తాడు కదూ, అక్కడికి వెళ్ళినా దైవజనుడే కదూ, నేను ఇక్కడ కూర్చుని ఇంట్లో కూర్చుని టీవీలో దేవుని వాక్యాన్ని వింటాను అంటే అది సరిపోదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు వినేది దేవుని యొక్క వాక్యమే, నేను కాదనటంలే. కానీ నా ప్రియులరా, నీకు ఒక స్థానిక సంఘం, ఒక దొడ్డి, ఒక కాపరి, మేత, ఈ విషయాలు జాగ్రత్తగా
ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 11వ వచనం నుంచి 13వ వచనం వరకు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుని నామానికి స్తోత్రం. ఆయనకు మించిన కాపరి మన యొక్క జీవితంలో ఎవ్వరూ లేరండి. ఆయన మంచి కాపరి. ఒక ప్రశ్న, ఒక ప్రక్క ఆయనే ద్వారం అంటున్నాడు, మరి యొక్క ప్రక్క ఆయనే కాపరి అంటున్నాడు. ఇది ఏ విధంగా జరుగుతుంది అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఆయన కాపరి, ఈ మాటలో సందేహం లేదు. ఈ కాపరి గొర్రెలు పోయే ముఖద్వారంగా ఉంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన గొర్రెల యొక్క ముఖద్వారము దగ్గర వాటిని తీసుకుంటాడు, వాటిని అప్పగిస్తాడు. ఆయనను దాటి గొర్రెలు లోపలికి వెళ్ళాలి. ఆ గొర్రెలు ఆ దొడ్డులోంచి వచ్చిన తరువాత ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఆ కాపరి వాటిని కాస్తూ ఉంటాడు. గమనించండి, యేసు ప్రభు వారు కూడా మన కాపరి. ఎన్నో విషయాలు నేను చెప్పాను. దినమంతా ఆయన కాపుదలకు మనము అప్పగించబడ్డాం. ఆయన కాస్తూ ఉన్నాడు. మనము ఆయన సాయంకాలం ఏం చేస్తాడనంటే ఆ బందుల దొడ్డికి వచ్చి ఆ యొక్క గొర్రెలన్నీ అప్పగిస్తాడు ఆ ద్వారా పాలకుడుకు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మదేవుడు ఒకరే అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రభువారు ఈ లోకానికి వచ్చింది జీవము ఇవ్వడానికి మాత్రమే కాదు, ఆ జీవము సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి ఆ ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్న మన యొక్క జీవితాల్లోనికి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన ఆ ప్రియ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఒకరే అనే సత్యాన్ని మనము గ్రహించాలి. ఆయన మంచి కాపరి. మంచి కాపరిగా గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. ఇదే సత్యాన్ని 22వ కీర్తన తెలియజేస్తుంది. 22వ కీర్తనను మనము చదవాలి. ఆయన గొప్ప కాపరి. మీరు జాగ్రత్తగా వినాలి. చాలా సత్యాలు నేను మాట్లాడుతున్నాను. ఆయన మంచి కాపరి. ఆయన మంచి కాపరి అనే సత్యం 22వ కీర్తనలో ఉంది. 22, 23, 24. 22వ కీర్తన కల్వరి కొండపై పలికిన కీర్తన. 24వ కీర్తన సియోను కొండపై పలికిన కీర్తన. 2 కొండలు, 22, 24. కల్వరి కొండ, సియోను కొండ. అర్థమవుతుంది కదా? ఈ మధ్యలో గాఢాంధకారపు లోయ. 23వ కీర్తన. 22వ కీర్తన కల్వరి కొండ, 24వ కీర్తన సియోను కొండ. ఈ 2 కొండలను కలిపేది గాఢాంధకారపు లోయ. ఏలీ ఏలీ లామా సబక్తాని 22వ కీర్తన. కల్వరి గిరిపై మానవాళి కొరకు అప్రియ ప్రభు ఆయన శిలువకు వేయబడి మరణించాడు. ఆయన పునరుద్ధానుడై లేచాడు. తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకానొక దినాన్ని సియోను కొండపై ఆయన వస్తాడు. నా ప్రియులరా, ఈ 2 కొండల మధ్య మన జీవితం ఉంది. మన జీవితంలో కొన్ని అనుభవాలు ఏమిటి అనగా, శాంతికరమైన జలాలు మన యొక్క జీవితాలలో ఉంటాయి. మన జీవితాలలో ఆశీర్వాదాలు ఉంటాయి. ఆశీర్వాదాలుతో పాటుగా మన యొక్క జీవితాలలో గాఢాంధకారపు లోయలు ఉంటాయి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చును. దేవుని నామానికి స్తోత్రం.
ఈ రాత్రి సమయంలో ఆ ప్రియ ప్రభు నీకు మంచి కాపరి అయినాడా? ఆ ప్రియ ప్రభు నీకు గొప్ప కాపరి అయినాడా? ఆ ప్రియ ప్రభు నీకు ప్రధాన కాపరి అయినాడా? అయితే దేవుని నామానికి స్తోత్రం. ఇంకా ఆయన మంచి కాపరిగా, ఆత్మల కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా కాకపోతే ఈ సమయంలో ఆ కాపరిని ఆహ్వానించుమని, ఆయన నీకు మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ఆత్మల కాపరిగా, ప్రధాన కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీది. ఆ ప్రభువును పిలిస్తే నీ జీవితం అంతా ఆయన కాపురత్వంలో సుఖప్రదమై అయి ఉంటుందని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.